వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వంశీని జైల్లో హింసాత్మక వాతావరణంలో ఉంచారన్నారు. దీంతో వంశీ ఏ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అన్నది వంశీ నుంచి లెటర్ తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరోవైపు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సత్యవర్ధన్ పోలీసుల వద్దే ఉన్నారు కాబట్టి వంశీ అవసరం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సెల్ ఫోన్ సీజ్ చేయాల్సిన అవసరం లేదని వాదించారు పొన్నవోలు. సీన్ రీకన్స్ట్రక్షన్ కావాలా, వంశీ గారు మాకు పోలీస్ కస్టడీకి కావాలనేది వాళ్ళ వాదన. సీన్ రీకన్స్ట్రక్షన్ కి సత్యవర్ధన్ మీ చేతిలో ఉన్నాడు కదా, అతన్ని తెప్పొచ్చు కదా, ఆయన చేత రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు కదా. వంశీ ముద్దాయితో పనే ఉందని మా వాదన చెప్పడం జరిగింది. సెల్ ఫోన్స్ తీసుకోవాలా అని కస్టడీ అడిగారు. ఆర్టికల్ 20 క్లాస్ 3 రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం సెల్ఫ్ ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఏ ముద్దాయి ఇవ్వాల్సిన అవసరం లేదని మేము కోర్టులో చెప్పిన వాదన. సుప్రీంకోర్టు గత జడ్జిమెంట్ల ప్రకారం, తీర్పుల ప్రకారం ఎవరు కూడా సెల్ ఫోన్లు అడగడానికి లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదని తీర్పులు కూడా మేము కోర్టు వారి దగ్గర ఉటంకించడం జరిగింది. వల్లభనేని వంశీ గారి దగ్గర నుంచి ఒక అఫిడవిట్ తీసుకుని వచ్చి కోర్టులో ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ కేసుకి నాకు ఏ విషయాలు తెలియదు, ఆ కారుకు నాకు సంబంధం లేదు, కాబట్టి నేను ఏమీ మీ ముందర చెప్పాల్సినటువంటి పరిస్థితిలో నేను లేను, నాకు తెలియదు కాబట్టి అని ఒక అఫిడవిట్ తయారు చేసి వేయడం జరిగింది. అఫిడవిట్ వల్లభనేని వంశీ గారు ఫైల్ చేశారు. ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ కావాలా, వంశీ గారు మాకు పోలీస్ కస్టడీకి కావాలనేది వాళ్ళ వాదన. సీన్ రీకన్స్ట్రక్షన్ కి సత్యవర్ధన్ మీ చేతిలో ఉన్నాడు కదా, అతన్ని తెప్పొచ్చు కదా, ఆయన చేత రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు కదా. వంశీ ముద్దాయితో పనే ఉందని మా వాదన చెప్పడం జరిగింది. సెల్ ఫోన్స్ తీసుకోవాలా అని కస్టడీ అడిగారు. ఆర్టికల్ 20 క్లాస్ 3 రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం సెల్ఫ్ ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఏ ముద్దాయి ఇవ్వాల్సిన అవసరం లేదని మేము కోర్టులో చెప్పిన వాదన. సుప్రీంకోర్టు గత జడ్జిమెంట్ల ప్రకారం, తీర్పుల ప్రకారం ఎవరు కూడా సెల్ ఫోన్లు అడగడానికి లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదని తీర్పులు కూడా మేము కోర్టు వారి దగ్గర ఉటంకించడం జరిగింది. వల్లభనేని వంశీ గారి దగ్గర నుంచి ఒక అఫిడవిట్ వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వంశీని జైల్లో హింసాత్మక వాతావరణంలో ఉంచారన్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. వంశీ పోలీస్ కస్టడీ పిటిషన్ మీద అయితే విజయవాడ ఎస్ఎస్సీ న్యాయస్థానంలో వాదనలు అయితే ముగిశాయి. వంశీ తరఫున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. ప్రధానంగా కూడా వంశీని కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు అనే అంశాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా పోలీస్ కస్టడీలో ఏదైతే విషయాలను వంశీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ అంశాలన్నీ కూడా ఎవరైతే ఈ కేసులో కీలకంగా ఉన్నాడో ఆ సత్యవర్ధన్ నుంచి సేకరించవచ్చు. ఆ సత్యవర్ధన్ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు అనే అంశాన్ని కూడా వివరించారు. దీంతో పాటుగా సత్యవర్ధన్ మీద కూడా కేసు నమోదైంది. గతంలో వచ్చిన స్టేట్మెంట్ కూడా న్యాయమూర్తి ముందే నేరుగా ఈ కేసుతో ఎవరికి సంబంధం లేదు, ఎవరి ఒత్తిడి లేకుండానే కేసు వాపసు తీసుకుంటున్నానని కూడా ఆయన స్పష్టం చేసిన నేపథ్యంలో ఇది కావాలని కక్ష సాధింపుగా పెట్టిన కేసుగా అని కూడా పొన్నవోలు వాదనలు వినిపించారు. ఈ కేసులో A7, A8 కూడా కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దాని మీద రేపు వాదనలు అయితే జరగబోతున్నాయి. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ తన సెల్ఫ్ అఫిడవిట్ ను కోర్టులో సమర్పించడం జరిగింది న్యాయవాదుల ద్వారా. ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదు, కేసుకు సంబంధించి పోలీసులకి తెలియజేయాల్సిన అంశాలు ఏమీ కూడా తన దగ్గర లేవు అనే సెల్ఫ్ అఫిడవిట్ ని కూడా న్యాయస్థానంలో వంశీ న్యాయవాదుల ద్వారా అందజేశారు. ఈ నేపథ్యంలో వంశీ ఇచ్చిన సెల్ఫ్ అఫిడవిట్ ని కన్సిడర్ చేయాలని న్యాయవాదులు కూడా న్యాయమూర్తిని కోరిన నేపథ్యంలో కస్టడీ పిటిషన్ కి సంబంధించి ఎటువంటి ఆదేశాలు వస్తాయనేది కీలకంగా మారింది. భోగి వంశీ కేసులో స్పెషల్ పీపీని కూడా నియమిస్తోంది. బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించడానికి స్పెషల్ పీపీని నియమించిందని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏంటి డీటెయిల్స్ శ్రీకాంత్? బెయిల్ పిటిషన్ కూడా వంశీ తరపున న్యాయవాదులు దాఖలు చేయడం కూడా జరిగింది నిన్నే. దానికి సంబంధించి పోలీసులు ఇంతవరకు అయితే కౌంటర్ అయితే దాఖలు చేశారు. న్యాయమూర్తికి ఇవాళ మెమో రూపంలో వంశీ బెయిల్ కి సంబంధించి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడానికి స్పెషల్ పీపీని నియమిస్తున్నాము, దానికి సమయం పడుతుంది కాబట్టి మరొక 2 రోజులు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని మెమో రూపంలో న్యాయమూర్తిని కూడా కోరారు. దీనికి సంబంధించి వంశీ బెయిల్కి సంబంధించిన విచారణ 2 రోజుల తర్వాత స్పెషల్ పీపీ వచ్చిన తర్వాత వాదనలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్.